జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ సంచలనం కలిగిస్తుంది. అయితే ఆ పార్టీలో నిన్న 142 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో యూట్యూబ్ స్టార్ అనొచ్చు, షార్ట్ ఫిల్మ్ నటి కుషిత గారు ఉన్నారు. మీరు ఏ టైంకి వెళ్ళారు? అక్కడ ఏం జరిగింది? మీరు వెళ్ళాక పోలీసులు ఎప్పుడు వచ్చారు? మీరు ఏం జరిగింది? నేను పార్టీ ఎండ్ లాస్ట్‌లో ఎళ్ళానండి. నేను ఎళ్ళిన 20 మినిట్స్‌కే పోలీసు అంతా వచ్చేసారు. నేను తర్వాత స్టేషన్‌కెళ్ళిపోయాను. తర్వాత స్టేషన్ నుంచి అక్కడ అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళన్నారు కౌన్సెలింగ్ ఇచ్చారు. మేమెప్పుడు పిలిచినా మీరు రావాలన్నారు. నేనన్నాను యాహ్! సార్ నేనొస్తాను. మీరు ఎలాంటి టెస్ట్ అయినా చేయండి అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. యాహ్! మేము పిలుస్తామంటే నేను వస్తాను సార్ అని చెప్పాను. అక్కడ ఏదో బర్త్డే పార్టీ జరిగిందని కూడా విన్నాం. ఆ బర్త్డే పార్టీ కోసం వెళ్ళారా? లేదండి. నేను నా ఫ్రెండ్స్‌తో నార్మల్‌గా ఎళ్ళాను. అంటే చాలా బర్త్‌డే పార్టీ అవుతుంది. ఇంకా చాలా పార్టీస్ అవుతున్నాయి. మేము మాత్రం సెపరేట్‌గా ఎళ్ళాం. ఆఫ్టర్ పార్టీ లాగా ఎళ్ళాం మేమంతే. పోలీసులు ఎప్పుడు వచ్చారు? పోలీసులు రాగానే ఏం జరిగింది అక్కడ? రాగానే అందరిని ఆపేశారు. ఎవరిని పంపించలేదు ఇంకా కిందికి. అందరినీ స్టేషన్‌కి తీసుకెళ్లారండి. అంటే ఏమన్నారు? టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారు కదా, మీరు వెళ్ళే ప్రయత్నం చేశారా అక్కడ పోలీసులు వచ్చినప్పుడు? లేదు ఇంక మేము ఎక్కడికెళ్తాం అందరినీ ఆపేశారు. ఎళ్ళనివ్వట్లేదు. మేము అన్నాం సార్ మేము ఏం చేయలేదు కదా! మమ్మల్ని పంపించేసారంటే లేదు మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా! మేము మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. మీ నేమ్స్ అన్నీ నోట్ చేసుకుంటాము. తర్వాతే మేము మిమ్మల్ని పంపిస్తామన్నారు. సరే ఓకే అని చెప్పేసి మేము వాళ్ళకంతా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నేను వచ్చేసానండి. అంటే అక్కడ ప్రముఖులంతా ఉన్నారు పార్టీ పబ్‌లో. మీరు వెళ్ళిన సమయంలో ఎవరెవరిని చూసారు అక్కడ? నేనంత అబ్జర్వ్ చేయలేదండి. ఎందుకంటే లైట్స్ కూడా చాలా డల్‌గా ఉంటాయి. అంత అబ్జర్వ్ చేయలే. పార్టీకి మనం ఏ మైండ్ సెట్‌తో ఏదో ఫ్రెండ్స్‌తో ఎళ్తాం కాబట్టి అలా ఉంటాం గానీ, మనం ఎవరొచ్చారు ఏంటని మేమేం చూడలేదు. అంత అబ్జర్వ్ చేయలేదు. అంటే అక్కడ వెళ్ళినటువంటి సమయంలో డ్రగ్స్‌కి సంబంధించినటువంటి అక్కడ సబ్‌స్టాన్సెస్ ఉన్నాయి. మరి మీరు అక్కడ ఏమైనా అబ్జర్వ్ చేసారా అలాంటిది? నాకైతే ఏం కనిపించలేదండి. ఎందుకంటే నేను ఫ్రంట్‌లో కూర్చున్నాను. ఇటుపక్క స్టార్టింగ్ సోఫాలో. నాకైతే ఎందుకంటే నాకు ఆ థాట్ కూడా లేదు. ఇక డ్రగ్స్ తీసుకుంటున్నారు అని తెలీదు నాకు. సో, తెలీదు కాబట్టి నేనేమనుకుంటున్నా ఓకే పార్టీ జరుగుతుంది. అందరున్నారు. ఆ మైండ్ సెట్‌లో ఉన్నా తప్ప ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారనే విషయం నాకు తెలిస్తే నేను అప్పుడే వచ్చేసేదాన్ని ఇంటికి. ఓకే ఇక్కడ ఇలా నాకు అసలు ఐడియా కూడా లేదు అక్కడ తీసుకుంటున్నారు అలా అవుతుందని చెప్పేసి. అంటే పోలీసులు వచ్చాక డ్రగ్స్ అక్కడ గుర్తించినప్పుడు మీరు చూసారా అది? లేదండి. అందరం స్ట్రక్ అయిపోయి ఉన్నాం. మొత్తం అక్కడ చాలా మంది క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్‌లో కనిపించట్లేదు. మా టెన్షన్‌లో మేమున్నాం. ఏమైంది? ఏంటి ఇలా ఇప్పుడు ఇక్కడ రైడ్ జరగడం ఏంటి? ఇక్కడ డ్రగ్స్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ఒక భయమేసింది. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి? సడెన్‌గా ఏంటి ఇదంతా అని చెప్పేసి. ఎందుకంటే మేము ఏదో పార్టీ చేసుకుందాము, కొద్దిసేపు కూర్చుందాం, మ్యూజిక్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన వాళ్ళము. ఇలా డ్రగ్స్ ఇలా అవుతుందని మేము అస్సలు అనుకోలేదండి. ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నా నేను. పోలీసులు తీసుకునే సమయంలో ఎటువంటి క్వెషన్స్ చేశారు? అంటే ఎందుకు ఆఫ్టర్ పార్టీ చేస్తున్నారు? ఏంటి డ్రగ్సే ఎందుకంటే సార్ మాకు తెలీదు. డ్రగ్స్ గురించి మాకు అస్సలు సంబంధం లేదు. మాకు తెలీదు. మేమిలా మా ఫ్రెండ్స్‌తో మేమొచ్చాం. మేము కూర్చున్నాము. మీరు కావాలంటే సీసీ క్యామ్స్ చెక్ చేసుకోండి సార్. మేము ఏం చేసామో మీకు తెలుస్తుంది గదా! మేమైతే ఏం చేయలేదని మాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలా చేయొచ్చా? ఎందుకొచ్చారు ఆఫ్టర్ పార్టీకి? చాలా స్ట్రిక్ట్‌గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. చేశారు గూడా. అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంటి వీళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా? మొత్తం చెక్ చేశారండి. అంతా అబ్జర్వ్ చేసి చెక్ చేశారు. అంటే అక్కడ ప్రస్తుతానికి మేనేజర్ ఎవరైతే అనిల్ కుమార్ ఉన్నారో అతని డెస్క్ దగ్గర ఈ ప్యాకెట్లు లభించాయి. అంటే అతను ఎవరికి ఇవ్వడానికి వచ్చారని మీరు అనుకుంటున్నారు? అంటే అక్కడ ఆ డెస్క్ దగ్గరికి ఎవరైనా వెళ్తున్నారా డ్రగ్స్ తీసుకోవడానికి? నాకు ఆ మేనేజర్ కూడా ఎవరో తెలీదు. నేను నా ఫ్రెండ్ త్రూ ఎళ్ళాను, కూర్చున్నాను. నాకు అక్కడ ఓనర్ ఎవరు నాకు అంత డీటెయిల్స్ అయితే తెలీదు. ఎందుకంటే ఎళ్ళింది 2 సార్లే. లాస్ట్ 3 డేస్ బ్యాక్ ఎళ్ళాను. మళ్ళీ మొన్నెళ్ళాను. అంతకు మించి నాకు అంత పబ్ గురించి అయితే అంత డీటెయిల్స్ అయితే నాకు తెలీదండి దాని పబ్ గురించి. కూడా చూస్తే ఓవర్ టైం నడుస్తుంది. అంటే ఉండాల్సిన టైం కంటే 12 గంటలు దాటిన తర్వాత కూడా నడుస్తుంది కదా! ఆ టైం వరకు కూడా మరి మీరు అక్కడ ఉండొద్దనేది కూడా తెలీదా మీకు? అంటే ఇంక అది ఓపెన్ ఉంది. ఆఫ్టర్ పార్టీస్ అక్కడ జరుగుతున్నాయి. ఉండొద్దంటే అక్కడ పార్టీస్ జరుగుతున్నాయి. ఆఫ్టర్ పార్టీస్ అవుతున్నాయి. సో, జరుగుతుంది. అది ఓపెన్ ఉంది కాబట్టి మేమెళ్తున్నాము. ఒకవేళ అక్కడ ఏం పార్టీస్ జరగకపోతే మేము గూడా ఎళ్ళం గదా! హ్మ్. ఇప్పుడు ఏం చెప్తారు మరి? పోలీసులు మళ్ళీ విచారణకు పిలిస్తే కూడా వెళ్తారా? వెళ్తానండి. ఖచ్చితంగా వెళ్తాను. నేను వెళ్తాను. ఏ టెస్ట్ అయినా నేను చేయమంటాను. పోలీసులు రాగానే ఎవరైనా పారిపోయే ప్రయత్నం చేశారా అక్కడ? కొంతమంది చేశారంట. ఎందుకంటే కొంతమందికి ముందే ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. అదే అంటున్నారు గదా! డ్రగ్స్ అక్కడ ఏసేసి బాత్రూమ్‌లో ఏసేసి ఎళ్ళిపోయారని. ఏమో అయ్యుండొచ్చండి. వాళ్ళు చెప్తున్నారు గదా! అక్కడ చిన్న ప్లేస్ అని చెప్తున్నారు. దాదాపు 200 మంది కూడా ఉన్నారు. అంటే అంతమంది పోలీస్ స్టేషన్‌కి వచ్చారా? పారిపోయారా? కొంతమంది పారిపోయారని చెప్తున్నారండి. కొంతమంది ఎళ్ళిపోయారని అంటున్నారు. ఆ పబ్‌లో రెగ్యులర్‌గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతుంటాయనేది కూడా ఉన్నది ఆరోపణలు. సో, పోలీసులు అందుకే రైడ్స్ చేశారు. నాకు అస్సలు తెలీదండి. అక్కడ డ్రగ్స్ నేను అదే అంటున్నా. నాకసలు మినిమమ్ ఐడియా
ఇది చేసే వాళ్ళకి ఆ ఐడియా ఉంటుందేమో కానీ ఇప్పుడు దాని గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేని వాళ్ళని అడిగితే ఏం చెప్పాలి చెప్పండి. నాకు అసలు తెలీదు. నేను నిన్న చూస్తున్నా యూట్యూబ్లో ఆ కొకేన్ దొరకడము, ఆ స్టిక్స్లో డ్రగ్స్ ఉండడము. నేను అనుకున్నా, అరే ఇంత జరుగుతుందా, నాకు అసలు తెలియదు అక్కడ ఇలా అవుతుందని చెప్పేసి. అంటే ఆ పబ్లోకి ఎంట్రీ కోసం కూడా ఒక యాప్ ఉంటుంది, ఒక కోడ్ ఉంటుంది అని చెప్తున్నా. మీరు ఎలా వెళ్ళారు అంటే? నేను నా ఫ్రెండ్ త్రూ వెళ్ళానండి. తనకి మెంబర్షిప్ ఉంది. సో తన త్రూ నేను వెళ్ళాను. మెంబర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే అలౌడ్. నాకైతే తెలియదు, ఏమో తన త్రూ అయితే నేను వెళ్ళాను, అదొకటే నేను చెప్పగలను. ఆఫ్టర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాక పోలీసులు పోలీస్ స్టేషన్లో ఏం చెప్పారు మీకు? అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారండి. అన్నీ అడిగారు, ఏంటి ఎందుకు వెళ్ళారు మీరు ఈ టైం దాకా, అంతా మొత్తం ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు, అన్ని ఐడీస్ తీసుకున్నారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. సో అది. పోలీస్ స్టేషన్లో ఎవరైనా ప్రముఖులు అక్కడ గొడవ చేయడం జరిగిందా అక్కడ? ఎవరేం గొడవ ఎవ్వరు చేయలేదు. ఒకటే క్వశ్చన్ చేశారు, మేము ఏం చేశాం సార్, మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు, ఒకవేళ మేము నిజంగానే డ్రగ్స్ తీసుకుంటే మమ్మల్ని చెక్ చేసి మమ్మల్ని పంపించేసేయండి, ఇది ఒక్కటే అన్నారు తప్ప. అదే కొంచెం గట్టిగా అడిగారు. హైదరాబాద్లో పబ్స్ అనేటివి కామన్, అందరూ చెప్తున్నారు. కానీ అందులో డ్రగ్స్ అనేటివి విచ్చలవిడిగా పెరిగిపోయింది. గత 2-3 సంవత్సరాల నుంచి పబ్స్కి మొత్తం డ్రగ్స్ కడ్డాగా మారుతున్నాయి. అటువంటి పబ్స్కి వెళ్ళొద్దని కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా యువత అంతా కూడా అక్కడికి వెళ్తున్నారు. దాని మీద మరి ఏమంటారు? అంటే మనకి ఇన్ఫర్మేషన్ లేదు కదా. మీరు అంటున్నారు కానీ అక్కడ నిజంగానే నాకు తెలిస్తే నేనెందుకు వెళ్తానండి. నాకు ఐడియా లేదు అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు. నేను మొన్నటిదాకా షూట్స్లో ఉండే, ఈ 4 days ఖాళీగా ఉన్నా అని చెప్పేసి నేను వెళ్ళా తప్ప నేను రెగ్యులర్గా వెళ్ళను. సో నాకు తెలియదు కూడా. వెళ్ళిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, ఓకే అక్కడ ఇలా జరుగుతుందని చెప్పేసి. నేను అదే అనుకున్నాను, ఎందుకు వచ్చాను అని చెప్పేసి. నేను అంటే పోలీసులు తీసుకుపోయాక ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా మీరు? యా, ఆబ్వియస్లీ. ఎందుకంటే స్టేషన్లో అంతసేపు కూర్చొని మొత్తం క్యామ్స్ అన్నీ పెట్టేసి ఇంట్లో ఇబ్బంది అవుతుంది కదండి. నేను ఇప్పుడు మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, నిన్న TV9 అనుకుంటా, నా ఫ్రెండ్స్ వీడియోస్ పంపుతున్నారు నాకు. నాది నా సిస్టర్ ఫోటో వేసేసి ఈ డ్రగ్స్ కేసులో వీళ్ళు పట్టుబడ్డారు అని అలా చెప్పడం కంటే, ఇంతమంది దొరికారు, ఇంతమందిలో వీళ్ళేం చెయ్యలేదు, వీళ్ళు పార్టీకి వచ్చిన వాళ్ళల్లో ఇంతమంది దొరికారు, వీళ్ళేం డ్రగ్స్ అలా ఎక్స్ప్లెయిన్ చేసన్నా చెప్పండి కనీసం. మీరు అలా చెప్పకుండా ఫొటోస్ వేసేసి వీళ్ళు దొరికారంటే ఆబ్వియస్లీ మేము డ్రగ్స్ తీసుకున్నాం అనుకుంటారు. ఒక క్లారిటీతో చెప్పండి అని నేను అదొకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్లీజ్. అంటే పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా నమూనాలు తీసుకోవడం జరిగిందా? బ్లడ్ శాంపిల్స్ కానీ గోళవి కానీ ఏదైనా తీసుకున్నారా డ్రగ్స్కి సంబంధించి? లేదండి, వాళ్ళు టెస్ట్ చేస్తామన్నారు. అక్కడ టైం లేదు, అంతమంది ఉన్నారు, అంత క్రౌడ్ ఉంది. కానీ వాళ్ళు అన్నారు, మేము టెస్ట్ చేస్తాము, మీరు రావాలి ఎప్పుడు పిలిచినా అని అన్నారు. నిన్న జరిగినటువంటి పార్టీలో కోకైన్ మొత్తం అక్కడ దొరికింది. దానికి సంబంధించి అక్కడ తీసుకునే వాళ్ళు ఎవరైనా అట్లా కనబడ్డారా, ఆ లక్షణాలు ఉన్నవారు డ్రగ్స్కి సంబంధించి ఆ గొడవ? నేను ఒక్కటే చెప్తున్నానండి, మేము పార్టీ ఎండింగ్కి వెళ్ళాము. నేను వెళ్ళి ఒక 20 minutes ఉన్నా. కరెక్ట్ 20 minutes తర్వాత పోలీసులు వచ్చారు. ఆ 20 minutesలో మేము ఏం చేసామో కూడా మీరు క్యామ్స్లో చెక్ చేసుకోవచ్చు. నేనేం చేయలేదు. 20 minutes, నేను జస్ట్ 20 minutes ఉన్నా. 20 minutes తర్వాత పోలీసులు వచ్చేసారు, అంతే అండి. సో ప్లీజ్ డోంట్ మేక్ ఎలాంటి మీరు ఒకటే స్క్రోలింగ్ చేసి షో ఏం చేయకండి. 140 మంది మేము మా ఎటువంటి తప్పు లేదని చెప్పి మీరు ఆధార్ కార్డు కూడా ఇచ్చేసి వచ్చారు కదా పోలీసులు. మరి పోలీసులకు ఏం చెప్తారు మరి మీరు? నేను అదే అంటున్నా, ఏ టెస్ట్ అన్నా చేయండి, మేమేం చేయలేదు, అదే చెప్తున్నాం కదండి. పోలీసులకు ఏం చెప్తారు మరి మీరు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, సో మేము సహకరిస్తాం వాళ్ళకి. ఎలాంటి ఏ టెస్ట్కైనా మేము వస్తాం, ఎక్కడికైనా వస్తాం, అదే అండి. ఇది నిన్న పబ్లో పట్టుబడ్డటువంటి వ్యక్తుల్లో యూట్యూబ్ స్టార్ కుషిత కూడా ఉన్నారు. కుషిత తను చెప్తున్నారు, ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళను పట్టుకొని పనిష్ చేయాలి, కానీ మేము డ్రగ్స్ తీసుకోలేదు, జస్ట్ లిక్కర్ మాత్రమే కన్జ్యూమ్ చేశాము, కావాలంటే టెస్టులు కూడా చేయాలని చెప్పి ఆమె చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, మలక్పేట నుంచి.